నమస్కారం ఇది సంగతికి స్వాగతం। మరికొన్ని రోజుల్లో ఎన్నికల నగారా మోగనుంది। సార్వత్రిక సమరానికి ఎన్నికల కమిషన్ స్వరం సిద్ధం చేసింది। ఓట్ల సంగ్రామానికి నోటిఫికేషన్ వెలువడటం ఒక్కటే తరువాయి। అందుకే దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఎన్నికల కోలాహలమే కనిపిస్తోంది। గ్రామాల నుంచి నగరాల వరకు నలుగురు ఓ చోట గుమిగూడితే చాలు ప్రధాన పార్టీల భవితవ్యంపైనే చర్చ నడుస్తోంది। ఎన్నికల రణక్షేత్రంలో నమ్ముకున్న నేతలు పార్టీలను ఎలా ఒడ్డుకు చేరుస్తారన్న దానిపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది। ఈ నేపథ్యంలోనే మోడీ నేతృత్వంలో భాజపా దూసుకుపోతుంటే యువరాజు సారథ్యంలోని కాంగీలు మాత్రం కంగారు పడుతున్నారని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి। కేజ్రీవాల్ పార్టీ లేచిపడిన కెరటమే అని తేల్చుతున్నాయి। ఇలా సార్వత్రిక ముంగిట ఆసక్తి కలిగిస్తున్న ఆ పరిణామాలేంటో ఇప్పుడు చూద్దాం। ర్యాలీలు, బహిరంగ సభలు, సమావేశాలతో దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఎన్నికల కోలాహలం స్పష్టంగా కనిపిస్తోంది। ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకోవడమే లక్ష్యంగా పార్టీలన్నీ హామీల వర్షం కురిపిస్తున్నాయి। అధికారంలో ఉన్న యూపీఏ 10 ఏళ్ల పాలనలో అది చేశాం, ఇది చేశాం అంటూ ఓటర్లను ఆకర్షించేందుకు నానా తంటాలు పడుతోంది। మరోసారి పాలక పగ్గాలు కట్టబెడితే వచ్చే 5 ఏళ్లలో భూలోక స్వర్గాన్ని సృష్టించి అసలు సమస్యలనే పదాన్ని నిఘంటువులో లేకుండా చేస్తామని వాగ్దానాలు చేస్తోంది। ఏళ్లపాటు అధికారానికి దూరంగా ఉన్న ప్రతిపక్షాలు తమకు పట్టం కడితే దేశానికి పట్టిన చీడని వదిలిస్తామని వరాల జల్లు కురిపిస్తున్నాయి। ఈసారి ఎలాగైనా ఢిల్లీ పీఠంపై కూర్చోవాలని తమదైన వ్యూహంతో ప్రజల ముందుకెళుతున్నాయి। గతంలో కేవలం ఎన్నికల హామీలు, ఆకట్టుకునే ప్రకటనలతో ఓటర్లను మెప్పించేందుకు శ్రమించే రాజకీయ పక్షాలు ఈ సార్వత్రిక సమరంలో నేతల ప్రజాకర్షణపైనే అధికంగా ఆధారపడుతున్నట్లు రాజకీయ సమీకరణాలు చూస్తే అర్థమవుతోంది। మోడీ మానియాతో భాజపా, రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్, కేజ్రీవాల్ నేతృత్వంలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజల మెప్పు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి। వరుస సమావేశాలతో తమ పార్టీ సమర్థుడైన నేత సారథ్యంలో ఎన్నికల సంగ్రామంలో అడుగు పెడుతోందని చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి। ఉత్తరప్రదేశ్ లో ఒకే రోజు మోడీ, కేజ్రీవాల్ ర్యాలీలు చూస్తే ఇదే విషయం స్పష్టమవుతోంది। అయితే ఈ నేతల్లో ఎవరికి ఎక్కువ ప్రజాకర్షణ ఉందంటే అధ్యయనాలన్నీ మోడీకే పట్టం కడుతున్నాయి। ముందుగా భాజపా విషయానికొస్తే దేశ రాజకీయ వాతావరణంలో మునుపెన్నడూ లేని స్పష్టత కనిపిస్తోంది। దానికి కారణం నరేంద్ర మోడీయే। దేశవ్యాప్తంగా మోడీ మానియా కారణంగానే ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్, భాజపాల బలాబలాల మధ్య విభజన రేఖ స్పష్టంగా కనిపిస్తోంది। ఎన్నికల రేసులో మోడీ సారథ్యంలోని భాజపా ముందంజలో ఉందని ముందస్తు సర్వేలన్నీ చెబుతున్నాయి। మొత్తం లోక్సభ స్థానాల్లో మోడీ చరిస్మానే భాజపాకు అత్యధిక స్థానాలు కట్టబెడుతుందన్నది అధ్యయనాల మాట। అందుకు కారణం దేశవ్యాప్తంగా మోడీ సభలకు భారీ ఆదరణ లభిస్తుండటంతో పాటు ఆయన నాయకత్వం పట్ల ప్రజల్లో పెరుగుతున్న నమ్మకమే। ఉత్తరప్రదేశ్ లో మోడీ నిర్వహించిన 8వ ర్యాలీలోనూ ఇదే విషయం మరోసారి రుజువైంది। లక్నోలో నిర్వహించిన విజయ్ సంకనాథ్ ర్యాలీకి హాజరైన అభిమానులను చూస్తే మోడీ ప్రభంజనం ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతోంది। उत्तर में लगातार एक के बाद एक 8 रैलियां हुई और सभी रैलियां एक से बढ़कर एक, और आज लखनऊ का तो नजारा ही कुछ और है। एक केसरिया समंदर दिखाई दे रहा है, केसरिया समंदर। अभी तो चुनाव की गर्मी शुरू होना बाकी है, उसके बावजूद भी ये जन समर्थन, ये जन सैलाब, ये साफ साफ लग रहा है भाजपा की आंधी चल रही, आंधी चल रही।
భాజపా కూటమిలో రామ్ విలాస్ పాశ్వాన్ చేరికతో మిత్రపక్షాలను ఆకర్షించలేరన్న విమర్శలకు మోడీ గట్టి సమాధానం చెప్పినట్లయింది. అలాగే పశ్చిమ బెంగాల్లో ఇటీవల నిర్వహించిన బహిరంగ సభలో తృతీయ కూటమిపై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగిన మోడీ తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ జోలికి మాత్రం వెళ్లకపోవడం ఎన్నికల ఫలితాల తర్వాత మారే సమీకరణాలపై ఆయన దూరదృష్టిని తెలియజేస్తోంది. అంతేకాకుండా గుజరాత్ లో వ్యవహారాలన్నీ చక్కబెడుతూనే అత్యధిక లోక్సభ స్థానాలున్న రాష్ట్రాల్లో విజయానికి రచిస్తున్న ప్రణాళికలు నాయకుడిగా మోడీ చరిస్మాను మరింత పెంచుతోంది. 80 లోక్సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్ లో ములాయం సింగ్ యాదవ్ పై విమర్శలు గుప్పించడం ద్వారా యూపీలో భాజపా ప్రధాన ప్రత్యర్థి ఎస్పీనే అని మోడీ చెప్పారు. అలాగే మా నినాదం లౌకికవాదమే తప్ప ఓటు బ్యాంకు రాజకీయాలు కాదంటూ మైనారిటీలను ఆకర్షించే ప్రయత్నం చేశారు. ప్రజలంతా మోడీకి ఓటు వేయాలంటూ యూపీలోని ఓ విఖ్యాత ఇస్లామిక్ సంస్థ ఇటీవల బాహాటంగా పిలుపునివ్వడం మోడీ ముస్లిం వర్గానికి చేరువవుతున్నారన్న విషయాన్ని తెలియజేస్తున్నాయి. उत्तर प्रदेश को आप कहां से कहां ले गए, जरा जनता को उसका हिसाब देते. लेकिन गुजरात का भी वो झूठ फैला रहे हैं. अभी तो आपके बेटे की सरकार को 1 साल नहीं हुआ है. आपको तुलना करनी है. 1 साल में आपने उत्तर प्रदेश में 150 दंगे करवाए हैं. गुजरात में 10 साल में 1 दंगा नहीं हुआ है, कहीं कर्फ्यू नहीं लगा है. आप हमसे तुलना कर रहे हो. नेताजी, शर्म से माथा झुक जाता है. नेताजी, आपकी राजनीति के कारण, आपके नेताओं की गुंडागर्दी के कारण पूरे हिंदुस्तान में जो गंभीर गुनाह है उसमें 45% गुनाह अकेले नेताजी आपके नाक के नीचे होते हैं. దేశవ్యాప్తంగా ఏ సర్వే ఫలితాలు చూసినా సార్వత్రిక సమరంలో భాజపా అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందన్న విషయం స్పష్టమవుతోంది. అలాగే ఎన్నికల ముంగిట దేశంలో అత్యధిక ప్రజాకర్షణ కలిగిన నేతలెవరన్న అంశంపై అధ్యయనాలు నిర్వహిస్తున్న సంస్థలు కూడా మోడీకే పట్టం కడుతున్నాయి. భారత రాజకీయాల గురించి అంతర్జాలంలో వెతుకుతున్న వారిలో 62% మంది మోడీ గురించే చర్చించుకుంటున్నట్లు గూగుల్ ట్రెండ్స్ స్పష్టం చేస్తున్నాయి. అదే సమయంలో ప్రజల్లో మోడీ, రాహుల్ గాంధీలకు లభిస్తున్న ఆదరణపై సర్వే నిర్వహించిన అమెరికా అధ్యయన సంస్థ 10లో 8 మంది మోడీ వైపే మొగ్గు చూపుతున్నట్లు వెల్లడిస్తోంది. 78% మంది మద్దతుతో దేశంలోనే అత్యధిక ప్రజాకర్షణ కలిగిన నేత మోడీయే అని స్పష్టం చేస్తోంది. ఆ ప్రాతిపదికన చూస్తే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పట్టం కట్టనున్నారో సుస్పష్టం. తిరుగులేని ప్రభంజనంతో మోడీ ఇలా దూసుకుపోతుంటే ఆయన ప్రధాన ప్రత్యర్థి రాహుల్ గాంధీ మాత్రం పరిపక్వత లేని విధానాలతోనే ముందుకెళ్తున్నారు. కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థిగా యువరాజా వారి పేరుని ప్రకటించినప్పటికీ ఒకవేళ యూపీఏకి తిరిగి అధికారం చేపట్టేన్ని సీట్లు వస్తే కార్యకర్తల కోరిక మేరకు ప్రధాని పీఠంపై కూర్చోవడానికి సిద్ధమేనన్న రాహుల్ మాటలు కాంగేయుల ప్రధాని అభ్యర్థి ఎవరో చెప్పకనే చెబుతున్నాయి. కాంగ్రెస్ నేతలు కూడా సార్వత్రిక సమరంలో మా రథసారథి రాహులే అంటూ ప్రకటిస్తున్నాయి. అయితే ఎన్నికల్లో మునిగిపోయేలా కనిపిస్తున్న కాంగ్రెస్ నావను ఒడ్డుకు చేర్చేందుకు రాహుల్ వద్ద పటిష్టమైన విధానాలేవీ ఉన్నట్లుగా కనిపించడం లేదు. ఆయన ప్రసంగాలు, సమావేశాలు నిర్వహిస్తున్న తీరు చూస్తుంటే రాహుల్లో సమర్థనేత కనిపించడం లేదన్నది రాజకీయ విశ్లేషకుల మాట. ప్రజల దృష్టిలో రాహుల్ ప్రతిష్టను ఏదో విధంగా శిఖరాగ్రానికి చేర్చాలన్న కాంగ్రెస్ వ్యూహకర్తల ప్రయత్నాలు ఫలితాలు ఇవ్వడం లేదు. మోడీలాగే రాహుల్ కూడా దేశవ్యాప్తంగా సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నప్పటికీ ఆదరణ విషయంలో మాత్రం చాలా వెనుకబడ్డారు. గూగుల్ ట్రెండ్స్ లో కేజ్రీవాల్ కన్నా వెనుకబడ్డ రాహుల్ గాంధీ అమెరికా అధ్యయన సంస్థ నిర్వహించిన సర్వేలో 50% ప్రజాకర్షణతో మోడీ అన్నా హజారే తర్వాత 3వ స్థానంలో నిలిచారు. దీనికి కారణం రాహుల్ గాంధీ ప్రసంగాలు ప్రజల్లో నమ్మకం కలిగించకపోవడమే అన్నది నిపుణుల విశ్లేషణ. బహిరంగ సభల్లో ఓటర్లను ఆకర్షించేందుకు తన కుటుంబ చరిత్రను తిరగేయడం, తన తండ్రిలాగే తనను
హత్య చేస్తారేమో అని వ్యాఖ్యానించడం సానుభూతి కంటే ఎక్కువగా నష్టమే కలిగించాయి. ఇలాంటి కారణాలతో పాటు కేంద్రంలో తిరిగి అధికారం చేజిక్కించుకోవాలంటే కీలకమైన ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకి దిగజారుతోన్నా రాహుల్ తీసుకుంటున్న చర్యలు శూన్యం. అందుకే సార్వత్రిక సమరంలో కాంగ్రెస్ పరాజయాన్ని రాహుల్ అడ్డుకుంటారన్న ఆశలు అడియాసలు కాక తప్పదన్నది అధ్యయనాల మాట. నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీల తర్వాత నేతగా అత్యధిక ప్రజాకర్షణ సొంతం చేసుకున్న అరవింద్ కేజ్రీవాల్ ప్రభావం ఢిల్లీ వంటి మెట్రో నగరాలకే పరిమితమని సర్వేలు వెల్లడిస్తున్నాయి. రాజకీయ క్షేత్రంలోకి ఆపు అడుగుపెట్టినప్పుడు ఉన్న ఆదరణ ఇప్పుడు లేదని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఢిల్లీలో కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, ఆ తర్వాత జన్లోక్పాల్ బిల్లు వంకతో ప్రభుత్వం నుంచి దిగిపోవడం కేజ్రీవాల్ నిబద్ధతపై విమర్శలకు తావిచ్చింది. అలాగే పార్టీలో అప్పుడే మొదలైన అంతర్గత పోరు కేజ్రీవాల్ నాయకత్వాన్ని ప్రశ్నిస్తోంది. ఇలాంటి అనేక కారణాలతో సార్వత్రిక సమరంలో ముందుగా అనుకున్న స్థాయిలో ఆపు రాణించకపోవచ్చన్నది రాజకీయ నిపుణుల విశ్లేషణ. దేశవ్యాప్తంగా ఆ పార్టీకి లభించే సీట్ల సంఖ్య 8 నుంచి 10 లోపే ఉండవచ్చని సర్వేలు చెబుతున్నాయి. మొత్తంగా చూస్తే ఆమ్ ఆద్మీ, ప్రధాన పార్టీల మధ్య ఓట్లు చీల్చే పార్టీగానే మిగిలిపోవచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి.